హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు బబ్బాని. నేను ఐఐటి గాంధీనగర్లో మాస్టర్స్ పర్సూ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను నా హోమ్ టౌన్ తెనాలి నుంచి ఐఐటి గాంధీనగర్కి ఎట్లా రీచ్ అయ్యాను అనేది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నో ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈజ్ మై హౌస్. మా ఇంటిని వదిలి హాస్టల్కి వెళ్ళాలంటే నాకు చాలా బాధగాను, అదేవిధంగా చాలా కష్టంగాను కూడా అనిపిస్తుంది నాకు. దిస్ ఈజ్ మై హోమ్ టౌన్. మా హోమ్ టౌన్ వచ్చేసరికి తెనాలి. యాక్చువల్లీ తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అని కూడా అంటారు. ఎందుకంటే ప్యారిస్లో ఏ విధంగా అయితే 3 కెనాల్స్ అయితే ఉంటాయో, సిమిలర్లీ తెనాలిలో కూడా మాకు 3 కెనాల్స్ పక్కనే ఉంటాయి. కాబట్టి తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అని కూడా అన్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను డైరెక్ట్గా ఎంక్వైరీ సెక్షన్కి అయితే వెళ్తున్నాను. ఎంక్వైరీ సెక్షన్లో నా ట్రైన్ ఎప్పుడు వస్తుంది అనేది కనుక్కోవడానికి అయితే వెళ్ళాను. నా ట్రైన్ వచ్చేసరికి నవజీవన్ ఎక్స్ప్రెస్. ఇది షార్ప్లీ 4 o'clock కల్లా నాకు ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. అయినా సరే నా ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, ఏ టైంకి వస్తుంది, కరెక్ట్ టైంకి వస్తుందా లేదా అని కనుక్కోవడానికి అయితే నేను వెళ్ళాను. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గానే ఇచ్చారు. ఆ ట్రైన్ వచ్చేసరికి నవజీవన్ ఎక్స్ప్రెస్, అది 4th నెంబర్ ప్లాట్ఫామ్ అండ్ 4 o'clock కల్లా వస్తుందన్నమాట అక్కడికి. ఇక్కడ నాకు ఒక స్టెప్స్, అదేవిధంగా ఎస్కలేటర్ ఉంది. నా దగ్గర ఆల్రెడీ ఒక వీలరు, ఒక ట్రెక్కింగ్ బ్యాగ్ ఉంది కాబట్టి నేను స్టెప్స్ని అయితే ప్రిఫర్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్కలేటర్కి అయితే నేను ఎక్కేసాను. ఈ ఎస్కలేటర్కి ఎక్కేసి నేను 1st నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోయాను. ఇది కనిపిస్తుంది అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది నార్త్ సైడ్, ఇది వచ్చేసరికి సౌత్ సైడ్ 1st and 2nd ప్లాట్ఫామ్. ఇప్పుడు 3rd and 4th ప్లాట్ఫామ్కి వెళ్తున్నాను. నా ట్రైన్ 4th ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఇక్కడ 4th ప్లాట్ఫామ్కి నాకు రైట్ సైడ్లో అయితే ఒక లిఫ్ట్ ఉంది, అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో అయితే స్టెప్స్ ఉన్నాయి. నా దగ్గర లగేజ్ ఉంది కాబట్టి నేను స్టెప్స్ని అయితే ప్రిఫర్ చేయలేదు, లిఫ్ట్ని అయితే యూస్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు లిఫ్ట్ పనిచేస్తుందా లేదా అని అయితే డౌట్ అయితే ఉంది. సో చెక్ చేద్దాం లిఫ్ట్ పనిచేస్తుందా లేదా అని. బటన్ అయితే ప్రెస్ చేశాను, వెయిట్ చేస్తున్నాను వస్తుందా లేదని. బట్ ఆఫ్టర్ 1000 years లేటర్ లిఫ్ట్ అయితే ఫైనల్గా ఓపెన్ అయింది. 4th నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇది 4th నెంబర్ ప్లాట్ఫామ్. యాక్చువల్లీ నేను వచ్చిన 10-15 నిమిషాల కల్లా నా ట్రైన్ అయితే వచ్చేసింది. అదిగోండి వచ్చేదే నవజీవన్ ఎక్స్ప్రెస్ అన్నమాట. నేను 2 టైర్ అయితే బుక్ చేసుకున్నాను. వాటర్ బాటిల్ తీసుకుందాం అనేసి ట్రైన్ ఎక్కే ముందు నేను వెండర్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ నేను ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఆ వెండర్ అయితే అన్నాడు, వీడియో అయితే రికార్డ్ చేయొద్దు, మా ఓనర్ అయితే ఒప్పుకోవడం అని చెప్పాడు. నాకైతే తెలియదు ఈ రికార్డ్ చేయడానికి ఓనర్ ఒప్పుకోవడానికి అయితే. నాకు ఇక్కడ కనిపిస్తున్నది ఇది 1st టైర్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మొత్తం 6 క్యాబిన్స్ ఉంటాయి. ఇది 1st టైర్ వాళ్ళు ఉంటారు. ఆ డోర్ ఓపెన్ చేస్తే 2nd టైర్ ఉంటుంది. ఇది నా క్యాబిన్ అన్నమాట, ఇది నా కంపార్ట్మెంట్ అన్నమాట. ఇంకా ముందుకు వెళ్తే రైట్ సైడ్ అప్పర్ బెర్త్ అనమాట, నాది నెంబర్ 6 రైట్ సైడ్ అప్పర్ బెర్త్. నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో సైడ్ అప్పర్ నాకు ఇచ్చారు, ఇది నెంబర్ 6. నేను రాకముందే ఎవరో ఇక్కడ ఆల్రెడీ పడుకున్నారు. సో నేను బెడ్రూమ్ అతనికి అయితే కాల్ చేశాను, నాకు ఈ బెడ్ తీసేసి నాకు కొత్త న్యూ బెడ్షీట్స్ అయితే ఇవ్వమని చెప్పాను. టూ టైర్ అనమాట. 2 టైర్ అంటే ఇలా ఉంటుంది, ఓన్లీ కింద ఒకటి పైన ఒకటే ఉంటుంది, ఇంకేం ఉండవు. ఇంకా నైట్ లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ టైంలో మ్యాక్సిమం సౌత్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఎక్కువగా పులిహారని మేము క్యారీ చేస్తాము. సో నేను కూడా పులిహార తెచ్చుకున్నాను. ఇది చింతపండు పులిహార. ఈ చింతపండు పులిహార ఎందుకంటే ఇది ఒక మ్యాక్సిమం 24 hours అయితే ఉంటుంది. అండ్ దీన్ని తినడానికి మనకి ఎక్స్ట్రాగా కర్రీ కానీ లేకపోతే ఏమన్నా పికిల్ కానీ ఏం అవసరం ఉండదు, డైరెక్ట్గా తినేయచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మా ఇంట్లో వాళ్ళు బాగా చేశారు అసలు. ఆఫ్టర్ 13 hours ఆఫ్ జర్నీ నేను మార్నింగ్ 9 o'clock లేచేసరికి నా కంపార్ట్మెంట్లో అందరూ నాయిసీగా పెద్దగా అరుచుకుంటున్నారనమాట. సడన్గా నేను అవన్నీ వినేసరికి టెన్షన్ అయితే పడ్డాను, ఏదైనా ఇష్యూ జరిగిందేమో అనేసి. ఇంకా నేను ఫాస్ట్గా నా కంపార్ట్మెంట్లో నుంచి బయటకైతే వచ్చేసాను. ఇంకా చూడంగానే అది భూసావాల్ జంక్షన్ అనమాట. ప్లాట్ఫామ్ మీద నాకు ఒక అనౌన్స్మెంట్ అయితే వినిపించింది,
డ్యూ టు హెవీ రైన్స్ మేము వెళ్ళే ట్రాక్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అందుకని ఈ నవజీవన్ ఎక్స్ప్రెస్ భూసావాల్ జంక్షన్ నుంచి అయితే రూట్ డైవర్షన్ అయితే చేసుకుంది. యాక్చువల్లీ భూసావాల్ జంక్షన్ నుంచి సూరత్కి వెళ్ళాలి. సూరత్ నుంచి నా ట్రైన్ అహ్మదాబాద్ అయితే రీచ్ అవ్వాలి. డ్యూ టు హెవీ రైన్స్, డ్యామేజ్ ఆఫ్ ద ట్రాక్స్, దే చేంజ్ ద రూట్. ఇప్పుడు ఈ ట్రైన్ ఎట్లా వెళ్తుందంటే భూసావాల్ జంక్షన్ నుంచి భోపాల్ వెళ్ళి భోపాల్ నుంచి అహ్మదాబాద్ రీచ్ అవుతుందంట. ఇది సూరత్ అయితే వెళ్ళదు, భోపాల్కి వచ్చి భోపాల్ నుంచి అయితే అహ్మదాబాద్ అయితే రీచ్ అవుతుంది. అండ్ 12 hours ఆఫ్ డిలే అయితే అని కూడా చెప్పారు. ట్రైన్లో అందరూ సూరత్కి అయితే వెళ్ళే వాళ్ళైతే ఉన్నారు. కాబట్టి నా కంపార్ట్మెంట్ అలాగే అదర్ కంపార్ట్మెంట్స్లో మ్యాక్సిమం 70% పీపుల్ అయితే వెకేట్ అయితే చేసేసారు వాళ్ళు, ఎందుకంటే సూరత్ వెళ్ళాలి కాబట్టి. రూట్ మార్చుకోవటం వల్ల ట్రైన్ అయితే 12 hours ఆఫ్ డిలే అయితే చూపెడుతుంది. ఆయన ఈ 12 hours నేను ఎట్లా సర్వైవ్ అయితే చేయాలి. బట్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇది భూసావాల్ జంక్షన్. ఈ భూసావాల్ జంక్షన్ నుంచి అయితే మా ట్రైన్ డైవర్ట్ అయితే తీసేసుకుంది. ఆ కంపార్ట్మెంట్కి ముందైతే ఇంజిన్ ఉండాలి, లేదు ఇప్పుడైతే ఆ ఇంజిన్ తీసుకెళ్ళిపోయి వెనకైతే పెట్టాడు. ఎందుకంటే ట్రైన్ అయితే ఇక్కడ నుంచి రూట్ డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. అప్పుడైతే మా ట్రైన్లో చాలామంది అయితే వెకేట్ అయితే చేసేసారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే మా ట్రైన్లో అందరూ సూరత్కి వెళ్ళే వాళ్ళైతే ఎక్కువ మంది ఉన్నారు. ఫస్ట్లో నేనైతే ఇబ్బంది పడ్డాను, అంటే లైక్ 12 hours జర్నీ డిలే అయిపోయింది బాగా అహ్మదాబాద్ వెళ్ళటానికి, ఎందుకంటే అని ఫీల్ అయితే అయ్యాను. బట్ ఈ సీనరీస్ చూసిన తర్వాత అయితే మాత్రం నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. అక్కడ చూసినట్లయితే అక్కడ వాటర్ ఫాల్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇది భూసావాల్ నుంచి భోపాల్కి వెళ్ళే రూట్ అనమాట. రూట్ అయితే చాలా బాగుంది. ఈ ట్రైన్ అయితే కొండల మధ్యలో నుంచి లోయల మధ్యలో నుంచి అయితే లోపలికి వెళ్ళింది. ప్రతి చోట మనమైతే వాటర్ ఫాల్స్ని అయితే చూడొచ్చు. అదేవిధంగా ట్రైన్ టన్నల్స్లో గుండా కూడా వెళ్ళింది. టన్నల్స్లో నుంచి వెళ్ళేటప్పుడు ఆ ఫీల్ అయితే ఎక్సలెంట్గా అనిపించేసింది. నేను ఫస్ట్ టైం ఇట్లా లైక్ కొండల మధ్యలో నుంచి లోయల మధ్యలో నుంచి ఒక వాటర్ ఫాల్స్ మధ్యలో నుంచి ఇలా కొండల మధ్యలో నుంచి ఉన్నటువంటి ఒక టన్నెల్స్లో నుంచి ట్రావెల్ చేయటం అంటే ఫస్ట్ టైం నేను. మొదటిసారి అయితే నేనైతే ఫీల్ అయ్యాను, 12 hours డిలే అయిపోయింది ట్రైన్ అయితే అనుకున్నాను. బట్ ఈ జర్నీ చూసిన తర్వాత అయితే నేను చాలా హ్యాపీగా అయితే ఎక్కడ చూసినా మనకి వాటర్ అయితే కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఇది రైనీ సీజను, వాటర్ అయితే బాగానే ఫ్లో అవుతుంది. సో నేనైతే కంప్లీట్గా ఈ జర్నీని అయితే ఎంజాయ్ చేశాను అనమాట. మొత్తానికి 36 hours జర్నీ తర్వాత నేను ఫైనల్గా అహ్మదాబాద్ అయితే రీచ్ అయ్యాను. నవజీవన్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి అహ్మదాబాద్లో 9th నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వచ్చి ఆగింది. నేను ఇంకా 9th నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 1st నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాను. వెళ్ళే దారిలోనే నేను ఓలా ఓపెన్ చేశాను. ఓలా ఓపెన్ చేసి 1st నెంబర్ ప్లాట్ఫామ్ ఐసిఐసిఐ ఏటీఎం బ్యాంక్ దగ్గర నేనైతే పికప్ పాయింట్ అయితే పెట్టుకున్నాను. ఓలా వాడు నాకు 400 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. ఇది అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఇప్పుడు రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మొత్తం, అందుకని అట్లా ఉంది. ఓలా అయితే బుక్ చేసుకున్నాను, నేను ఆటో అయితే ఎక్కేస్తాను, నాకు కార్ అయితే పడదు. మీరు ఓలా కాకుండా బయట ఏమైనా ఆటోలు అయితే ఛార్జ్ చేస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా 400 రూపీస్ అయితే ఈజీగా ఛార్జ్ చేస్తారు. అహ్మదాబాద్ నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. ఇది అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్కి వచ్చే రూట్ అనమాట. ఇది దౌలాకోవా సర్కిల్ మెట్రో స్టేషన్ అనమాట. ఈ దౌలాకోవా సర్కిల్ మెట్రో స్టేషన్ నుంచి మనకి ఐఐటి గాంధీనగర్ ఆటోలో అయితే ఓన్లీ 20 minutes అయితే పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అమూల్ ఫ్యాక్టరీ అనమాట. ఇది మనకి అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ వచ్చే రూట్లో అయితే కనిపిస్తుంది. మనం ఇంకా ఐఐటి గాంధీనగర్కి రీచ్ అయ్యేటప్పుడు మనకు సబర్మతి నది అయితే కనిపిస్తుంది. ఆ సబర్మతి నది నుంచి ఇక్కడ కనిపించేది గిఫ్ట్ సిటీ. ఇంకా అట్లా సబర్మతి నుంచి స్ట్రైట్గా వచ్చినప్పుడు రైట్ సైడ్ వెళ్తే మనకి గిఫ్ట్ సిటీ అయితే కనిపిస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తే మన క్యాంపస్ అయితే వస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి మన క్యాంపస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది చాలా పెద్ద క్యాంపస్, ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 400 acres అయితే ఉంటుంది. పెద్దదని చెప్పలేము, మిగతా ఇన్స్టిట్యూషన్స్తో పోల్చుకుంటే చిన్నదే, బట్ ఇది సర్కంఫరెన్స్ అయితే చాలా పెద్దగానే ఉంటుంది. మొత్తం మనకి 3 gates అయితే ఉంటాయి. 3rd gate ఇక్కడ కనిపించే మొత్తం మనకి ఫ్యాకల్టీ క్వార్టర్స్ అనమాట. ఈ ఫ్యాకల్టీ క్వార్టర్స్ 3rd gate నుంచి మనకి 2nd gate వరకు ఆక్యుపై చేసి అయితే ఉంటాయి. మొత్తం 31 to 32 ఫ్యాకల్టీ క్వార్టర్స్ అయితే కనిపిస్తాయి మనకు. ఇక్కడ కనిపించేవన్నీ ఫ్యాకల్టీ క్వార్టర్స్ అనమాట. గేట్ 2 అనేది మనకి ఫ్యాకల్టీ హౌస్కి గెస్ట్ హౌస్కి మధ్యలో ఉంటుందన్నమాట.
మనం క్యాంపస్కి వచ్చేటప్పుడు గేట్ 3 నుంచి కానీ గేట్ 2 నుంచి కానీ మనకి ఎలా ఉండదు. గేట్ 1 నుంచి మాత్రం మనకి ఎలా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం గేట్ 1 దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదంతా మన క్యాంపస్ సర్కంఫరెన్స్ అనమాట. ఇదంతా క్యాంపస్ వాల్ ఇది. ఇంకొద్దిసేపట్లో మనం గేట్ 1 దగ్గరికి వెళ్తాం. ఐఐటి గాంధీనగర్ ఎంట్రన్స్ పాయింట్ దగ్గరికి అయితే వస్తాము. ఇదిగోండి మనకి బోర్డు అయితే కనిపిస్తుంది ఐఐటి గాంధీనగర్ అని. సో ఫైనల్లీ మనం ఐఐటి గాంధీనగర్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ సెక్యూరిటీ అయితే ఉంటుంది మనకి బ్యాక్ సైడ్లో. ఆ సెక్యూరిటీ మనల్ని అడుగుతాడు, ఐడి కార్డ్ అయితే చూపించాలి. ఒకవేళ మీరు హాస్టల్కి వస్తున్నట్లయితే అక్కడ హాస్టల్ బార్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి మీరు హాస్టల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. మనం గేట్ క్రాస్ చేసి సెక్యూరిటీ చెకప్ చేసుకొని స్టార్టింగ్ ముందుకు రాగానే మనకి రైట్ సైడ్లో అయితే మనకి రీసెర్చ్ పార్క్ అయితే కనిపిస్తుంది. రీసెర్చ్ పార్క్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా నీట్గా కూడా ఉంటుంది. ఇంకా అట్లాగే ఫార్వర్డ్కి వెళ్ళిపోతే ఇక మనకి లెఫ్ట్ సైడ్లో మనకి రంగమంచ్ అయితే కనిపిస్తుంది. ఈ రంగమంచ్ అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ అన్నమాట. అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇది. ఓపెన్ ఎయిర్ థియేటర్ నుంచి అక్కడ కనిపించేవన్నీ మనకి అకాడమిక్ బ్లాక్స్ అనమాట. ఇదిగోండి ఇవి కూడా కనిపించే అకాడమిక్ బ్లాక్స్. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఇవన్నీ అకాడమిక్ బ్లాక్స్. అది వచ్చేసరికి మనకి లాల్ మినార్. ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చేసరికి మొత్తం ఇది హెచ్విఎస్సి ప్లాంట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి టోటల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ హాస్టల్ కానీ ఏసీ సప్లై అవుతుంది మనకి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి మెస్ హాల్ అయితే వస్తుంది. ఇంకా ఆటో అయితే డైరెక్ట్ ఇంకా అక్కడే ఆపేస్తాడు అతను. అక్కడే ఇంకా పికప్ పాయింట్ కానీ డ్రాపింగ్ పాయింట్ కానీ అయితే ఉంటుంది. అక్కడ కనిపించేది మెస్ హాల్. ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి ఆటో అయితే ఆపేస్తాడు. ఇంకా అక్కడ నుంచి నేను నా హాస్టల్కి అయితే రీచ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.